ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక, పౌలు గారు వ్రాసిన మొదటి పత్రిక తెస్సలోనికైలు మొదటి వచనం నుండి వాక్యంలోకి వెళ్దాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైలకు సంఘానికి పౌలును, సిల్వాను, తిమోతి శుభము అని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగును గాక. Paul, Silvanus and Timothy to the church of the Thessalonians in God the Father and the Lord Jesus Christ, grace to you and peace. ఈ వచనం మీకు వర్ణించాలి. ఎవరికి వ్రాస్తున్నారు? తెస్సలోనికైలకు రాస్తున్నాడా? తెస్సలోనిక ఊరిలో ఉన్నటువంటి విశ్వాసులకు వ్రాస్తున్నాడా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఏలూరులో ప్రజలు ఉన్నారు. ఏలూరు ప్రజలక, ఏలూరులో ఉన్న విశ్వాసులక? దిస్ లెటర్ ఈజ్ మెంట్ ఫర్ ద బిలీవర్స్, నాట్ ఫర్ ద అన్బిలీవర్స్. దీస్ రైటింగ్స్ ఆర్ for believers, not for unbelievers in Thessalonica. Please catch the word of God. దేవుని వాక్యం గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం అందరికీ కాదు. మళ్ళీ జాగ్రత్త. అందరికీ కాదంటే అన్ని వాక్యాలు అందరికీ కాదు. ఎవరికి వారికే అప్లై అవుతాయి. వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి అన్నాడు. వాక్యాలన్నీ కాదు. మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వినాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద సేమ్, బట్ డిఫరెంట్ మెసేజెస్ టు ద డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ టైమ్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. ప్రిన్సిపల్స్ మీద నిర్మాణం అవుతుంది జీవితం, వాక్యం. దేవునికి వాక్యముకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. క్యారెక్టర్ ఆఫ్ గాడ్ బేసిక్ ప్రిన్సిపల్ అవుతుంది. స్క్రిప్చర్ కి ప్రిన్సిపల్స్ ఏంటంటే క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లక్షణాలు అవే ప్రిన్సిపల్స్, వాటిలోకి నడిపించాలి. ఒక్కసారి చూడండి, కొన్ని అక్షరాలు తీసుకోండి. వాక్యములోనివే. నీ కుడి వైపున వలవేయము, నీ కుడి వైపున వలవేయము. ఇట్స్ ఓన్లీ అప్లై టు ద పీటర్ ఇన్ దట్ టైం. ప్రయాణం వెళ్తున్నవాడు నీ కుడి పక్కకి వెళ్ళు అనే అర్థంగా దాన్ని వర్ణించుకుంటే అది వాక్యం తప్పు కాదు, అది వాడు తప్పు. అర్థమవుతుందండి? కుడివైపు వలవేయమన్నాడు కాబట్టి వెనెవర్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ జర్నీ యూ మస్ట్ టర్న్ రైట్ సైడ్. ఇట్స్ ఎ రాంగ్ అప్లికేషన్. ఇట్ కాంట్ వర్క్అవుట్. నువ్వు లెఫ్ట్కి వెళ్తే నష్టం అని కాదు, రైట్కి వెళ్తే లాభం వస్తుందని కాదు ప్రభు చెప్పింది అక్కడ. పేతురు నువ్వు కుడివైపు వాళ్ళే కాబట్టి కుడివైపే మంచిది అనేది కాదు అక్కడ అర్థం. యూఆర్ రాంగ్. దట్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ రాంగ్. కాబట్టి ఎవరికి రాయబడింది ఈ పత్రిక? నాట్ ఫర్ ఆల్ థెస్సలోనియన్స్, but only for the people who are related with Jesus Christ and with God. దేవునితోనూ యేసుక్రీస్తుతోనూ అనుసంధానమై ఉన్నటువంటి సంఘమునకు మాత్రమే, తెస్సలోనియుల సంఘానికి మాత్రమే, నాట్ ఫర్ ఆల్ ద పీపుల్. బైబిల్లో ఇవాళ చాలా మందికి అర్థం కావట్లా. ఎందుకంటే దేర్ ప్రిన్సిపల్స్ ఆర్ డిఫరెంట్, దేర్ ఫెయిత్స్ ఆర్ డిఫరెంట్, దేర్ అండర్స్టాండింగ్స్ ఆర్ డిఫరెంట్. దే వర్ నాట్ రీజనరేటెడ్. దే కాంట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. రక్షణ పొందని వానికి అసలు వాక్యం తప్పుగా అర్థం అవుతుంది. చాలా మంది మేము రక్షణ పొందేశాం అనుకుంటారు. అదేందా? నేను 30 సంవత్సరాలు సేవకొచ్చు. నేను నిన్న మధ్యాహ్నం ఒక ఇంపార్టెంట్ బుక్ చదువుతున్నాను. వాక్యంలోంచి కొన్ని విషయాలు
లోతుగా వెళుతుంటే ఐ రిపెంటెడ్ వెరీ మచ్. చాలా పశ్చాత్తాపడి చాలాసేపు ఏడ్చాను. దేవా, 30 years మినిస్ట్రీలో నేను ఎందుకు ఈ ప్రిన్సిపల్ని మర్చిపోయాను? ఈ ప్రిన్సిపల్ని నేను ఎందుకు అప్లై చేయలేదు? ఎందుకు నేను వాక్యం ప్రకారం ఆలోచించలేదు? నేనెందుకు వాక్యం ప్రకారం నన్ను మార్చుకోలేదు? ఐ క్రైడ్ అన్ టు ద లార్డ్. చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే మనం వాక్యం దగ్గర రావట్లేదు, పద్ధతుల దగ్గరికి పోతున్నాము. అది చెప్పాలనే నేను ఇవన్నీ చెబుతున్నాను. పౌలు తెస్సలోనిక సంఘానికి రాశాడు. డస్ ఇట్ మీన్ దట్ ఇట్ కెనాట్ అప్లై ఫర్ అదర్ చర్చెస్? ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయి, అక్షరాలు అప్లై కావు. ఉదాహరణ చెప్తానేనండి. ఒక అతను భార్య ఇచ్చిన క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు స్పీడ్గా. వెళ్ళిపోయిన వెంటనే అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏమండి చేరారా క్షేమంగా? బాగానే వచ్చాను. చాలా బిజీగా ఉన్నాడు ఆఫీస్లో. భార్య ఫోన్ చేసింది, క్యారేజ్ జాగ్రత్తగా పట్టుకెళ్ళారా, మర్చిపోయారా అని అడిగింది. బాగానే పట్టుకెళ్ళాను. కండక్టర్ చిల్లరిచ్చింది తీసుకున్నారా, వదిలేశారా? ఎస్ తీసుకున్నారా. చాలాసేపు కన్వర్సేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు పాపను తీసుకొని వచ్చేసేయండి స్కూల్ నుంచి అంత అని అన్నాడు. నేను వచ్చేటప్పుడు పాపను తీసుకురావటం ఏంటి? మనకి అబ్బాయి కదా ఉంది, అమ్మాయిని తీసుకురమ్మంటావేంటి అని అడిగాడు. అదేంటి, ఇది ఎల్ఐసి ఆఫీస్ కాదా అని అడిగింది ఆవిడ. ఇది బ్యాంక్ అమ్మా అన్నాడు. ఆమె భర్త ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తారు, ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు. అవతల మాట్లాడుతున్నాడు. బ్యాంకులో పనిచేస్తున్న వాడికి రాంగ్ కాల్ వెళ్ళింది. ఎల్ఐసి ఆఫీసు ఆయన భార్య చేసింది. ఈయన తన భార్య అని కూడా మాట్లాడేస్తున్నాడు. ఆయన ఉన్న టెన్షన్లో, వర్క్ ఒత్తిడిలో. పాపం తీసుకురానే వరకు కూడా తెలియలా. అరే మనకు పాప లేదు కదా అన్నది అప్పుడు గుర్తొచ్చారే. మీరు ఎవరమ్మా అంటే అరే ఐఎమ్ నాట్ ది సేమ్ పర్సన్. చాలాసేపు సిమిలర్గానే నడిచింది సంభాషణ, కానీ ఒక చోట వచ్చాడు బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఎవ్రీ ఫోన్ కాల్ ఈజ్ నాట్ ఫర్ ఆల్ ద పీపుల్, ఫర్ ఓన్లీ ద సేమ్ పర్సన్. అర్థమవుతుందా మీకు వాక్యం? 5 గులకరాళ్ళు ఏరాడు, 5 నున్నని రాళ్ళు ఏరాడు. నిన్న నేను ఒక ప్రీస్ట్తో మాట్లాడతాను. ఆయన మాట్లాడుతూ మాట అన్నాడు, బ్రదర్ మీకు తెలుసా ఆ 5 నున్నటి రాళ్ళు 5 డైమండ్స్ అని మీకు తెలుసా అని అడిగాను. నేను ఆయన అడిగాను, మీకు ఎలా తెలుసా? హౌ కుడ్ యు నో దట్ దోస్ ఆర్ డైమండ్స్ నాట్ ద స్టోన్స్? ఆయన అన్నాడు, నేను ఒక పెద్ద భక్తుల పుస్తకంలో చదివాను అన్నాడు. నేను ఆయనకి జనవుతా చెప్పాను, లేదు సార్ నేను ఇంకా పెద్ద ఆయన రాసిన బుక్ చదివాను, అవి రాళ్ళే అన్నాను. నో బ్రదర్, లేదండి ఆయన చాలా పెద్ద భక్తుడు రాశాడండి, అవి డైమండ్స్, అవి డైమండ్స్. నేను ఆయన చెప్పాను, నో సార్ అంతకంటే పెద్ద ఆయన రాశాడు, నాకు తెలుసండి అవి రాళ్ళే అన్నాను. ఎట్లా చెప్తారు మీరు రాళ్ళని అన్నాడు. నేను చెప్పాను, నేను చెప్పటం ఏంటండి, పరిశుద్ధాత్మ దేవుడు రాసిన బైబిల్లో అవి నున్నని రాళ్ళని రాసి ఉన్నాయి. నువ్వు చెప్పిన భక్తుడు ఎవడో నాకు తెలియదు, డైమండ్స్ ఏంటో నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, అవి 5 నున్నని రాళ్ళు, ఒక నున్నని రాయి ఒడిసల్లో పెట్టే కొట్టాడు, రాయితోనే అది చచ్చాడని చెప్పి నేను నమ్ముతున్నాను. యూ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ కన్వర్సేషన్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు అక్కడ? రాయి కాదు డైమండ్ అంటే గొప్ప ఇది కనిపెట్టేసినట్టు అన్నమాట. స్పిరిచువలైజ్ చేస్తూ ఘనపరుస్తూ అబద్ధాలు చెప్పటం. కొన్నిసార్లు మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఎక్కడికన్నా మీటింగ్లకు వెళ్ళినప్పుడు, పొగుడుతూ ఉంటారు. ఆయన పొగనిచ్చి నేనైతే లేచి చెప్తాను, ఈ చెప్పినంత తప్పు, ఐఎమ్ నాట్ సచ్ గ్రేట్ మ్యాన్, ఐఎమ్ ద వర్స్ట్ అండ్ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. కొంచెం మొహం చిన్నబుచ్చుకుంటాడు, కానీ దట్ ఈస్ ట్రూ. ఇంకోసారి ఎప్పుడల్లా చెప్పండి నా గురించి.
Dear friends, be careful. The principles of the word of God may be the same, but every word may not apply. బాధలో ఉన్నవాడి దగ్గరికి వచ్చి నువ్వు దేని గురించో మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఏ వాక్యం ఎవరికి ఎప్పుడు ఎందుకు వ్రాయబడిందో అది అర్థం కావాలా. ఇట్స్ గాడ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ ద స్క్రిప్చర్. అదే వాక్యం అంటే. కానీ ఏం చెబుతున్నాడు? తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు తెస్సలోనికైన సంఘం ఉంది. The church related with Jesus Christ and the Father in the heaven. పరలోకములో ఉన్న తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అనుసంధానం చేయబడిన సమూహమా, మీకు కృప సమాధానం కలుగుతుంది. The peace and the grace both were promised to the believers. To the believers. Grace and the peace. Grace and the peace. అవిశ్వాసికి పీస్ ఎట్లా వస్తుంది? Grace can be given, but peace cannot be given until they had the faith in Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వరకు వాళ్ళకు సమాధానం రాదు. అర్థమైందా? ఒక బ్లైండ్ మ్యాన్కి టార్చ్ లైట్ ఇస్తే ఉపయోగం ఏంటి? రైట్, టార్చ్ ఇస్ టార్చ్, ఇట్ గివ్స్ ద లైట్, బట్ దట్ ఫెలో ఇస్ బ్లైండ్. ఒక చెవిటి వాడికి ఒక సీడీ ప్రజెంట్ చేస్తే ఏంటి ఉపయోగం? అర్థమవుతుందా నా మాట? The word of God is for the person who believes in Jesus Christ, for giving more fruit, to bear more fruit. Evangelism is for unbeliever. Scriptures are for believers. చాలా జాగ్రత్తగా నాలా. అవిశ్వాసులకు మనం సువార్త చెప్పాలా, వాళ్ళు విశ్వాసంలోకి వచ్చినాక వాక్యం చెప్పాలి. అదే మనకి ఇక్కడ రాస్తున్నాడు, మీకు కృపా సమాధానం కలుగును గాక అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ ఆల్రెడీ ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఆల్రెడీ ఇన్ గాడ్, సో దట్ యూ విల్ రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద పీస్ ఆఫ్ ద గాడ్. దో యూ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ యూ. ప్రాబ్లమ్స్ రావని వాగ్దానం చేయలేదు దేవుడు. ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ దేర్. సమస్యలు అక్కడే ఉంటాయి, బట్ ద పీస్ ప్రివైల్స్ ఇన్ యువర్ హార్ట్. గ్రహించండి మిత్రులారా, యుద్ధం ఉంటుంది, కానీ యెహోవాది యుద్ధం, నీది కాదు. కానీ యుద్ధం నీపైనే డిక్లేర్ అవుతుంది, కానీ యుద్ధం చేసేది నువ్వు కాదు, దేవుడు చేస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. మీకు కృప, మీకు సమాధానం కలుగును గాక. మీకు కృప, మీకు సమాధానం కలుగును గాక. గ్రేస్ టు యూ అండ్ పీస్. సమాధానం ఎప్పుడు వస్తుంది? మారు మనసు వస్తే వస్తుంది, లేకపోతే రాదు. దయ్యములు కూడా విని వణుకుతాయండి. దయ్యములు కూడా యేసును గుర్తిస్తాయి. యేసు దేవుని కుమారుడా పిలిచాయి దయ్యాలు కూడా. దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అంటే మరి దయ్యాలు రక్షించబడతాయి? చెప్పండి. కనుక దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవటం కాదు, హృదయమందు విశ్వసించటం. They know they can understand Jesus, who is Jesus, but they don't believe in him, Jesus. Best example, Gandhi Mahatma. Gandhi Mahatmuడికి జీసస్ క్రైస్ట్ ఒక ఎక్స్ట్రాడినరీ అని తెలుసు. జీసస్ క్రైస్ట్ ఇస్ గ్రేట్ అని తెలుసు. ఆయన మాటలు గొప్పవని తెలుసు. ఆయన మాటలు నమ్మాడు కానీ ఆయన నమ్మలేదు.
Many people follows the scriptures but without having faith on Jesus Christ. మీకు విషయం తెలుసా, బెస్ట్ బుక్ సెల్లింగ్ కంపెనీస్ రాసే పుస్తకాలు అన్నీ కూడాను మీకు స్క్రిప్చర్ బేస్డ్ ప్రిన్సిపల్స్ మీద రాస్తారు. స్క్రిప్చర్ బేస్డ్ ప్రిన్సిపల్స్ మీద రాసిన పుస్తకాలు కోట్లలో అమ్ముడవుతాయి. బట్ ద ఆథర్స్ ఆర్ నాట్ ద బిలీవర్స్. They believe in the principle, but they don't believe in God who gave that principle. కాబట్టి ఈ తెస్సలోనిక పత్రిక విశ్వాసులకు, నాట్ ఫర్ అన్బిలీవర్స్, ఒక మాట తెలుసు, విగ్రహారాధన మానమన్నాడు ఇశ్రాయేలీయులని. ఎందుకు? వాళ్ళకు దేవుడు తెలుసు గనక మానమన్నాడు. ఓకే, దేవుడు తెలియని వాడు విగ్రహారాధన మానేస్తే దేవుడు తెలిసిపోతాడా? నాస్తికులు ఏ విగ్రహారాధన చేయరు, మహమ్మదీయులు ఏ విగ్రహారాధన చేయరు. డస్ ఇట్ మీన్ దట్ దే బిలాంగ్స్ టు గాడ్ యాజ్ పర్ ద బైబిల్? No, not at all. కాబట్టి విగ్రహారాధన చేయకండి. ఓకే, నరహత్య చేయవద్దు. డస్ ఇట్ మీన్ దట్ ద పీపుల్ హూ డు నాట్ మర్డర్ ఆల్ ఆర్ హోలీ అండ్ ఫెయిత్ఫుల్ అండ్ సేవ్డ్ పీపుల్? నో, కాదు. కనుక ఆజ్ఞ మనుషులు చంపుద్ది. అర్థమైందా? ద లెటర్ విల్ కిల్ యూ. అక్షరం చంపుద్ది, ఆత్మ జీవింపజేస్తుంది. ప్లీజ్ అండర్స్టాండ్. తెస్సలోనికలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు, మీకు కృప కలగాల, మీకు సమాధానం కలగాలి. 2-3 వచనాలు చదువుతాను, కొద్ది మాటలు జాగ్రత్తగా వినండి. టైం సరిపోతే కంటిన్యూ చేద్దాం. విశ్వాసముతో కూడిన మీ పని, చాలా మంచి మాట, చాలా మంచి మాట. రిమెంబరింగ్ బిఫోర్ అవర్ గాడ్ ద ఫాదర్ యువర్ వర్క్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసముతో కూడిన మీరు చేసిన పని. There are so many works without faith also prevails, also happening. జరుగుతున్నాయి. ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ చేస్తాడు ఓ బాబు, ఈజ్ ఎ హిందూ మ్యాన్. విశ్వాసంతో చేస్తున్నాడా? రికార్డింగ్ ఎందుకు చేస్తున్నాడు? ఇట్స్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగం చేస్తాడు, వింటున్నాడు, ఎడిట్ చేస్తున్నాడు, వేల సీడీలు ఇచ్చాడు. నా దగ్గర ఇప్పుడు 8,000 ఎపిసోడ్లు చేశాను. మాక్సిమం అన్బిలీవర్సే చేశారు, బిలీవర్స్ చేయలేదు. అన్బిలీవర్సే రికార్డ్ చేశారు. కాబట్టి వీళ్ళు వాక్యం రికార్డ్ చేశారు, పర్లోకం ఇచ్చేస్తాడా వాళ్ళకి? ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ సో మెనీ వర్క్స్ హ్యాపెనింగ్ ఆన్ ద ఎర్త్ వితౌట్ ఫెయిత్ ఆల్సో. దేవుని నమ్మకుండా చాలా మంది పనిచేస్తున్నారు ఇవాళ. అర్థమవుతుందా? కనుక విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. దేంతో కూడిందంటే ప్రయాస? లేబర్ ఆఫ్ లవ్. లేబర్ ఆఫ్ లవ్. లేబర్ అంటే పని చేయటం, ప్రయాసపడటం, కష్టపడటం. కనుక ప్రేమతో పని చేయాల, ప్రేమతో ప్రయాసపడాల, విశ్వాసం కలిగి పనిచేయాల. ప్రధానంగా గాడ్స్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఈ పదాలు సులువుగా అర్థమవుతాయి, సులువుగా అర్థమవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ ద అన్బిలీవర్. అన్బిలీవర్ డజంట్ నీడ్ ద ఫెయిత్ టు వర్క్, బట్ బిలీవర్ మస్ట్ నీడ్ ద ఫెయిత్ టు వర్క్. నేను ఉదయాన్నే లేస్తాను, 5 గంటలకెల్లా ఒక గృహ కూడికి వెళ్ళి అక్కడ 1 గంట వాక్యం చదువుతాను. నేను ఎందుకు లేస్తున్నాను 4కి?
నేను ఎందుకు వెళ్తున్నాను? ఈజ్ ఇట్ ఫర్ మనీ ఓన్లీ? నో. ఏమి ఆశించాను నేనండి? నేనేం ఆశించలేదు. మరి నేనేం ఆశించాను? దే ఆల్ షుడ్ బి సేవ్డ్. వాళ్ళంతా రక్షించబడాలి, వారి వల్ల సేవ జరగాలి, వారు ప్రభువులో స్థిరపడాలి, అనేకులకు సాక్షులుగా ఉండాలి. అర్థమవుతుందా మిత్రులారా? ఒక చిన్న మాట చెప్తాను. నేను ధర్మ గారు ఇవాళ మార్నింగ్ ఒక బ్రదర్ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి వస్తున్నాం. ఇట్స్ ఎ క్రిస్టియన్ లొకాలిటీ. ఒక ఆవిడ కూరగాయలు తీసుకుని పోతోంది 6 గంటలు. కొన్ని క్రిస్టియన్ హౌసెస్ మధ్యలో ఆవిడ వెళ్తున్నాక నేను ఆపాను. అవి క్రిస్టియన్ హౌసెస్ అని నాకు తెలియదు కదా, నేను ఆపాను. ఆపగానే ఒక ఇంట్లో నుంచి ఒక ఆవిడ కూరగాయలు కొంటాకు వచ్చారు. వచ్చి నన్ను చూడగానే అయ్యగారు వందనాలండి అన్నారు. ఈ లోపల అప్స్టేర్లో నుంచి ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా పైనుంచి నాకు వందనాలు చెప్పారు. ఈ లోపల ఇంకో ఇంట్లో నుంచి ఒక అన్న వచ్చారు. ఆయన కూడా నాకు వందనాలు చెప్పారు. నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు, వాళ్ళెవరు నాకు తెలియదు. టీవీలో నన్ను చూస్తారు, వందనాలు చెప్పారు. నేను ఆమెను ఆపి ఆవిడతో మాట్లాడాను. షీఈ్ ఎ హిందూ. ఆ కూరగాయల అమ్మాయి హిందూ. ఆవిడకి చెప్పాను, జీసస్ క్రైస్ట్ లవ్స్ యూ. ఆపి యేసుక్రీస్తు నేను ప్రేమిస్తున్నానంటే ఆవిడకి ఎట్లుంటది? am I trying to change her religion? No, కాదు. ఏం చేస్తున్నాను నేను? ఏం చెప్పానంటే, అమ్మ నేను నీకు చాలా చిన్న డబ్బు ఇస్తాను, యూ డెవలప్ యువర్ బిజినెస్, జీసస్ లవ్స్ యూ. దెన్ am I presenting any gospel there? Tell me. నేనేమైనా ఆమెకు సిలువ గురించి చెప్పానా? నేను పునరుద్ధానం గురించి చెప్పానా? మృతుల పునరుద్ధానం గురించి చెప్పానా? మృతుల నిరీక్షణ గురించి చెప్పానా? ఏం చెప్పాను? సింపుల్ ఐ సెడ్ జీసస్ లవ్స్ యూ. షీ నెవర్ సా మీ బిఫోర్, ఐ నెవర్ సా హర్ బిఫోర్. ఆవిడెవరో నాకు తెలియదు, నేనెవరో ఆవిడకి తెలియదు. నేను ఆమెకు చెప్పాను, ఐ వాంట్ యూ టు బికమ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మాయికి చెప్పాను, నువ్వు థియేటైరా పట్టణస్థురాల వలె యూరప్ ఖండానికి వాక్యం అందించిన గొప్ప దాని వలె కావాలని దేవుడు కోరుతున్నాడు. గాడ్ లవ్స్ యూ. ఆమెకి కొన్ని మాటలు చెప్పాను. ఈ లోపల వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, క్రైస్తవ సహోదరులు అందరూ కూడా. నేను ఆవిడకి ఒకటే చెప్పాను, గాడ్ లవ్స్ యూ. దట్ ఈస్ ద గాస్పల్. The result of the love is the cross of Christ. నేను ఒక్క మాట చెప్పాను, నా సోదరుడు ధర్మతో చెప్పాను, వెరీ సూన్ షీ విల్ బికమ్ ఎ గుడ్ క్రిస్టియన్. షీ డజంట్ నీడ్ టు చేంజ్ హర్ రిలీజియన్. ఆవిడ బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని అవసరం లేదండి, ఆమె ప్రభువులోకి వస్తుంది ఖచ్చితంగా. బికాజ్ I put a seed in her heart that Jesus is loving her. That is evangelism. అది విశ్వాసంతో నేను పనిచేశాను అక్కడ. I put faith on God. I invested my little money, very little, negligible money with that good sister. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ప్రేమించకపోతే ఎవరిని సంపాదించను. వితౌట్ లవ్ యు కాంట్, యు నెవర్ గెట్ ఎ సోల్ టు క్రైస్ట్. చెరసాల నాయకుడు ఎందుకు అడిగాడో తెలుసా? అద్భుతం జరిగినందుకు కాదు. దెబ్బలు తిన్నారే ఆ ప్రభువు కోసం అడిగాడు. పౌరుని ఎందుకు సన్మానించాడో తెలుసా? గొప్ప దేవుని సేవకుడనే కాదు, ఆ దేవుని కొరకు ప్రాణం పెట్టాకొచ్చినటువంటి వాడని గౌరవించాడు. యు ఆల్ షుడ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. రేపు నేను మళ్ళీ చెప్తానండి, ప్రేమతో కూడిన ప్రయాస, ప్రభువునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు, మన తండ్రి అయిన దేవుని ఎదుట మేము మానక జ్ఞాపకం చేసుకుంటూ మీ నిమిత్తం విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతతో చెల్లిస్తూ ఉన్నాం. సంఘానికి వ్రాస్తూ 1వ అధ్యాయములో వ్రాసిన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము
4వ వచనం నుండి వాక్యాన్ని మనం గమనిద్దాము. గత దినము 2-3 వచనాలు చదివాము. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. దేవుని ఎదుట పౌలు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాడు. 3 పదాలు: 1 పని, 2 ప్రయాస, 3 ఓర్పు. పనిలో విశ్వాసం, ప్రయాసలో ప్రేమ, ఓర్పునందు నిరీక్షణ. ఇవి 3 యేసుక్రీస్తునందు ఈ సంఘం ప్రదర్శించింది. అందుకే దేవుని స్తుతించాడు పౌలు గారు. ఇవాళ నాలో పని, నాలో ప్రయాస, నాలో ఓర్పు ఇవి ఉన్నాయా? నేను పరీక్షించుకోవాలి. మీరు కూడా అలాగే పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసంతో పనిచేస్తున్నారా? నిరీక్షణ కలిగిన ఓర్పు కలిగి ఉన్నారా? ప్రయాసతో పనిచేస్తున్నారా? ఇవి యు నీడ్ టు చెక్ యువర్ హార్ట్. నేను గమనించినంత వరకు మనం ఇతరులనే పరిశీలిస్తాం, మనల్ని పరిశీలించుకోము. ఒక పాత్ర వెలుపట లోపట తోమాల్సిందే. మనం వెలుపట తోముతాము, లోపట తోమటం మర్చిపోతుంటాము. లోపల శుద్ధి అయినప్పుడు మీ పనిలో విశ్వాసం ఉంటుంది. లోపల శుద్ధి అయినప్పుడు మీ ప్రయాస ప్రేమతో కూడిందై ఉంటుంది. లోపల శుద్ధి అయినప్పుడు మీ ఓర్పు నిరీక్షణ కలిగిందిగా కనిపిస్తుంది. యు నీడ్ టు క్లీన్ ఇంటర్నల్ హార్ట్, నాట్ ఎక్స్టర్నల్ థింగ్స్. నాట్ ద ఎక్స్టర్నల్ థింగ్స్. వెలుపటి విషయాలు మనం జాగ్రత్త పడుతుంటాము, కానీ మన అంతరంగం మనల్ని మోసం చేస్తుంది. డిసీట్ఫుల్ హార్ట్. అందుకే పౌలు ఏం చెబుతున్నాడంటే, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 ఇంటర్నల్ ఇష్యూస్, నాట్ ఎక్స్టర్నల్. అంతర్గత సంబంధిత విషయాలు. విశ్వాసం కనపడదు, ప్రేమ కనపడదు, నిరీక్షణ కనపడదు, కానీ ఇవి ఉన్నాయి. వీటితోటే మన బయట పనులు సాగుతున్నాయి. మన బయట పనులు ఇవి కాకుండా జరుగుతుంటే దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమ రాదు. మీకు మహిమ వస్తుంది. మీరు పని చేస్తుంటే మీకు మహిమ వస్తుంది. మీరు ప్రయాసపడుతుంటే మీకే మహిమ వస్తుంది. మీరు ఓర్పు చూపిస్తే మీకు మహిమ వస్తుంది. దేవునికి రాదు. స్వకీయ మహిమను కోరేటువంటి వారంగా మనం ఉండకూడదు. మన ప్రభువు మన కొరకు ఏమిచ్చాడు? ఈ ప్రశ్న అడగటం కంటే ఇంకొకలా అడగాలి. మన ప్రభువు మన కొరకు ఏమి ఇవ్వలేదు. ఆయన మనకి ఏమి ఇవ్వలేదండి. మనం ఆయన సొత్తు కదూ. మరి అటువంటి మనం ఆయనకేమిచ్చాం? మనం ఆయనకేమిచ్చాం? ముళ్ళకి రెట్టు ఇచ్చాం, డొక్కలో పోటు ఇచ్చాం, చేతుల్లో మేకలు ఇచ్చాం. మనం ఆయన శరీరం మీద పాపాన్ని మోపాం. మనం 4వ వచనంలో అంటాడు, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధ ఆత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. 1 దేవుడు ఎరుగుట, 2 అపోస్తలుడు సంఘాన్ని ఎరుగుట, 3 అపోస్తలులను సంఘం ఎరుగుట. దేవుడు చేత ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడ్డారనే సంగతి మేము ఎరుగుదము. మీరు ఏర్పరచబడ్డారనే సంగతి మాకు తెలుసు. పరిశుద్ధాత్మ శక్తితో, సువార్త యొక్క శక్తితో, నిశ్చయతతో మీ వద్దకు వాక్యం వచ్చిందని మాకు తెలుసు. This we all should experience as an evangelists. దేవుని వాక్కు శక్తితో వెళుతోంది.
పరిశుద్ధాత్మ బలంతో వెళ్తోంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వర్క్ టు ఫుల్ఫిల్ అండ్ ఇట్ విల్ రిటర్న్ షూర్లీ విత్ ద రిజల్ట్. ఇది ఒక పనితో వెళుతోంది వాక్యం, అది మరలా తిరిగి వస్తుంది ఆయనకి తెలుసు. ఇవాళ ప్రతి మాట కూడాను, ప్రతి వాక్యము కూడాను అది వెలుపటికి వెళుతున్నప్పుడు దాని ప్రభావం దానికి ఉంటుంది. దేవుని చేత ఎరుగబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని వలన ప్రేమించబడిన వారు ఈ సహోదరులు. మొట్టమొదట యేసు ప్రభువును నమ్మిన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేత మనం ప్రేమించబడుతున్నాము. నేను ఇవాళ తెల్లవారుజాము సమయంలో ప్రార్థనలో దేవుని యొక్క స్పష్టమైనటువంటి వాక్యము యొక్క అవగాహన నేను పొందుకోగలిగాను. I started remembering what God gave me. దేవుడు నాకేమిచ్చాడో జ్ఞాపకం చేసుకోవటం ప్రారంభించాను. అన్లిమిటెడ్, లెక్కించలేనంత. అసలు నేను కలిగి ఉన్నాను అని చెప్పుకునే ఏదైనా కూడా ఆయన ఇచ్చిందే అని నేను నేర్చుకున్నాను. కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగిన. అది నేను అబ్జర్వ్ చేశాను. ఇఫ్ ఐ రైట్ డౌన్, నేను రాసుంటే ఎన్ని వందలు రాసేవాడిను. ఎన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఇదంతా కూడా ప్రేమ వలన సాధ్యమైంది ఆయన ఇవ్వటం మనకు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ, దేవుడిచ్చాడు అన్నప్పుడు దేవుని ప్రేమ ఇచ్చింది మనకు. ఏమేమి ఇచ్చింది అన్నప్పుడు రాసుకుంటా పోతే, ఒకటి మనకి శరీరాన్ని దేవుడిచ్చాడు, 2 ప్రాణాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ ఆత్మని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇక అలా రాసుకుంటా పోతే నువ్వు ఎక్కడెక్కడ రిలేట్ అవుతున్నావు అదంతా దేవుడిచ్చిందే. మరి నువ్వేమిచ్చావు దేవుడికి? ముళ్ళ కిరీటాన్ని ఇచ్చాడు. నీకు మహిమ నీతి కిరీటాలు ఆయన ధరింపజేస్తుంటే, ప్రభావాన్ని కిరీటం ఇస్తుంటే ఆయన, మనం ఆయనకి ఏమిచ్చామంటే గిఫ్ట్గా ముళ్ళ కిరీటం ఇచ్చాం. ఇచ్చి వదిలేసామంటే కాదు, రోజుకోసారి 10 సార్లు 100 సార్లు ఇస్తూనే ఉన్నాం. మనం ఆయనకు అవమానాన్ని ఇచ్చాం, ఆయన మనకు ఘనతనిచ్చాడు. మనం ఆయనకు మనస్తాపాన్ని ఇచ్చాం, ఆయన మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చాడు. ఎటువంటి దేవుడు అండి మన దేవుడు. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకే నిన్ను సాకుతున్నాడు. అందుకొక్క మాటలు చెప్పాలి, నిన్ను భరిస్తున్నాడు. నువ్వు ఆయన దూషిస్తున్నావు, నేను ఆయన దూషించాను పలుమార్లు. ప్రభువుని క్షమాపణ కోరాను కన్నీటితో. వ్యర్థంగా ఒక మాట మాట్లాడుతున్నాం మనం ఆయన గురించి, ఆయన అనుమానిస్తున్నాం, ఆయన గురించి సరిగా మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆయన మన గురించి చాలా మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. హీ నెవర్ బ్లేమ్స్ us. ఆయన మనల్ని ఎన్నడూ నిందించేవాడు కాదు, కానీ మనం చాలాసార్లు నిందించాం. మనం ఆయనతో ఎప్పుడు ఉంటాకి ఇష్టపట్టాలా, కానీ ఆయన మనల్ని వదిలిపెట్టాక ఇష్టపట్టాలా. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద లవ్ ఇన్ హిమ్ అండ్ హీ ఈజ్ ద లవ్. ఆయన ప్రేమ ఉన్నాడు. అందుకే సువార్త శక్తితో వచ్చింది మన దగ్గరికి. ద పవర్ ఆఫ్ ద గాస్పుల్ చేంజ్డ్ అవర్ హార్ట్స్. మన హృదయాల్ని ఆ దైవ శక్తి మార్చింది కూడా. మేము మీ ఎడల ఎట్టివారమై ఉన్నాము, మీ నిమిత్తం మీకు తెలుసు. మనం ఆశిస్తాం మనుషులు, కానీ దేవుడు ఆశించడు, దేవుని బిడ్డలు ఆశించడు. మనుషులుగా మనం మరొకరి నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, కానీ దైవ సేవకుడు ఎన్నడూ ఎవరి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయడు.
కాబట్టి నేను మీ పట్ల ఎట్లున్నానో మీకు కూడా తెలుసు అని అన్నాడు పౌలు గారు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మను ప్రభువును పోరి నడుచుకుని వారైతిరి. ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ చర్చ్ తెసలోనికయులు ఉపద్రవమందు వాక్యం అంగీకరించిరి. ఇట్స్ ఎ లెసన్ ఫర్ అస్ టుడే. ఈ రాత్రి కాలంలో మనకు ఒక లెసన్ ఏంటంటే, వాక్యాన్ని ఎప్పుడు అంగీకరించాలి మనం? ఉపద్రవము. And you became imitators of us and of the Lord, for you received the word in much affliction with the joy of the Holy Spirit. పరిశుద్ధాత్మని అందరి ఆనందముతో ఉపద్రవములో వాక్యాన్ని అంగీకరించారు. నేను నాకున్న ఉపద్రవాలన్నీ నా ముందు పెట్టుకున్నాను. పెట్టుకుని నేను వాక్యమును ఓ ప్రక్కన పెట్టుకుని టాలీ చేస్తున్నాను. నాకు ఈ ప్రాబ్లం ఇచ్చాడు దేవుడు. వాట్ ఈజ్ బిగ్? మై గాడ్ ఈజ్ బిగ్ ఆర్ దిస్ ప్రాబ్లం ఈజ్ బిగ్? నాకు చాలా విచారం వచ్చింది. అరే, ఇన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా విచారం అనిపించింది, కలవరం అనిపించింది, దిగులు అనిపించింది, దుఃఖం అనిపించింది, వేదన అనిపించింది, ఆందోళన అనిపించింది, నేనేదో కోల్పోయాను అనిపించింది. వెన్ గాడ్ టాకింగ్ విత్ మీ, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, నా అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనందాన్ని వసుకుతున్నప్పుడు, when I am comparing my God and His greatness with all my problems, నా దేవుని గొప్పతనం ముందు, నా దేవుని శక్తి ముందు, నా దేవుని సమృద్ధి ముందు, నా దేవుని బలము ముందు నా సమస్యలు చిన్నవైపోయాయి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అధికమైపోయింది. ఐఎమ్ ప్రొటెక్టెడ్ వన్. నేను భద్రపరచబడిన వాడిని. పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఉపద్రవములో మనము వాక్యం అంగీకరించేట్లుగా చేస్తుంది. We have to experience the word of God, accept the word of God in afflictions. కష్టాల్లోనే వాక్యం అంగీకరించాలి. ఆపదలోనే వాక్యం అంగీకరించారు వాళ్ళు. మనం కూడా అలానే ఉండాలి. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయిపోయారు. మాసిదోనియా ఫిలిప్పి ప్రవాస ప్రాంతం, తెసలోనికా కూడా నియర్ బై 100 kilometers ఫ్రమ్ ఫిలిప్పి. సెకండ్ మిషనరీ జర్నీలో అఖయ కూడా ఈ యొక్క చర్చ్ స్టార్ట్ అయింది. అఖయ వారు కూడా ఏ గ్రేట్ డోనర్స్. అఖయ కానుకోవటానికి సిద్ధపడి ఉందట. అర్థమవుతుందా? దే వాంటెడ్ టు గివ్. మాసిడోనియన్స్ అయితే అసలు తమ శక్తికి మించింది ఇచ్చేశారట. ఇంత చేస్తారని నేను అనుకోలేదని పౌలు గారు కితాబు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ వీళ్లకు ఆయన మాదిరి అయ్యాడు. ఎవరికి? మాసిదోనియాకు అఖయకు మాదిరి అయ్యారు. ప్రభువు వాక్యము మాసిదోనియాలో అఖయలో మోగిపోయింది. ఇవాళ అసలు ఎవరైనా సువార్త ప్రకటన చేస్తాం, ₹1 ఉన్నట్టు ఇస్తున్నారా? తగ్గిపోతాం. రోజు రోజుకి గివింగ్ తగ్గిపోతుంది. మాసిదోనియా గివింగ్ రోజు రోజుకి పెరిగింది. అఖయాలో గివింగ్ రోజు రోజుకి పెరిగింది. వీళ్ళిద్దరికీ మోటివేటర్ ఎవరంటే తెస్సలోనిక సంఘం. తెస్సలోనికలో వాక్యం ప్రజలు పట్టుకున్నప్పుడు దే ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైఫ్స్. వాళ్ళు వారి యొక్క జీవితాలు మార్చేసుకున్నారు. ఎంతగా మార్చుకున్నారంటే ఆనందంతో ఉపద్రవాలను ఎదుర్కొన్నారు వాళ్ళు. ఇవాళ అసలు మనం ఎక్కడున్నామండి క్రైస్తవులు? నోవేర్. బాగుంటే గుడికి వస్తాం, డబ్బులుంటే గుడికి వస్తాం, ఆనందం ఉంటే గుడికి వస్తాం.
పండగలంటే గుడికి వస్తాం, చర్చ్కి వస్తాం, లేకపోతే రాము. కానీ వాళ్ళు మాదిరి అయ్యారు. వాళ్ళకు ఎగ్జాంపులరీ లైఫ్ వీళ్ళల్లో కనిపించింది. మాసిదోనియా సంఘం తెస్సలోనిక సంఘం నుంచి నేర్చుకుంది ఇవ్వటం. ఎంత గొప్ప అద్భుతం ఇది. కొరింథీ సంఘానికి పౌలు రాసినప్పుడు 8వ అధ్యాయంలో చెప్పాడు, మాసిదోనియా వాళ్ళు గొప్ప డోనర్స్ అని. ఈ గొప్ప డోనర్స్ని ఛాలెంజ్ చేసిన డోనర్స్ తెస్సలోనిక సంఘం. అర్థమవుతుందా మిత్రులారా? నేను స్టూడియో చెప్పాను కదా మీకు, బెరాకా స్టూడియో. ఒకసారి మహేంద్ర ఇక్కడ చూపించాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మీకు ఒకసారి మళ్ళీ ఒక స్లైడ్ చూడండి. నేను ఈ స్లైడ్ వేయిస్తున్నాను చూడండి. ఈ స్లైడ్లో మీరు గమనిస్తే ఆడియో వీడియో బెరాకా స్టూడియో. ఇది దేవుడు నాకు ఇచ్చిన వాక్య అనుభవాన్ని నేను 18 ఏళ్ళుగా చదువుతున్నాను కదా, 3వసారి బైబిల్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎక్కువ వాక్యము నాస్తికులకి, ఆస్తిక మత నాయకత్వాలకు అందించాలని నేను ప్రారంభించాను. నేను నిన్న ఒక కుటుంబంతో ఇది షేర్ చేసుకున్నాను. షేర్ చేసుకుంటే వాళ్ళు ఇవాళ మార్నింగ్ వచ్చి కొంత డబ్బు ఈ స్టూడియో కోసం ఇచ్చారు. మా సొంత అక్కగారు ఇచ్చారు. షీ గేవ్ మీ 10,000 రూపీస్. ఇమీడియట్గా అది విని మా నాన్నగారు, అరే నేను కూడా ఇంకో 10,000 ఇస్తాను. సో దే ఆర్ ఛాలెంజింగ్ అస్. వినగానే ఎస్, ఈ వాక్యం బయటికి వెళ్ళాలి అంటే ఐ షుడ్ సపోర్ట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నాకు వాక్యం వచ్చండి, నేను చెప్పాలి కదా. వితౌట్ బర్నబా దేర్ ఇస్ నో పాల్. పౌలు వాక్యం చెప్తున్నాడు అని అంటే బర్నబా ఇస్ ద స్పాన్సర్. బర్నబా పౌలుని సపోర్ట్ చేశాడు ఫైనాన్షియల్గా, పీటర్ని సపోర్ట్ చేశాడు ఫైనాన్షియల్గా. పేతురు యొక్క పరిచర్య మనం గొప్ప చెబుతాం, కానీ దాని వెనక బర్నబా ఉన్నాడు. పౌలు పరిచర్య ఫస్ట్ మిషనరీ జర్నీ అంతా స్పాన్సర్డ్ బై బర్నబా. చాలా హ్యాపీగా అయిపోయింది అతను ఫస్ట్ మిషనరీ జర్నీ, అద్భుతంగా జరిగిపోయింది. కనుక నేను ఇక్కడ ఉదాహరణ చెప్పాను వీరిద్దరిని కూడా. దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. They are the best examples for all of us. They are like Thessalonica. మాదిరి అయినప్పుడు అక్కయ్య మాసిదోనియా మరింత ఎక్కువ చేశారు. We can do more. ఒక సాఫిస్టికేటెడ్ స్టూడియో వస్తే యూట్యూబ్ ద్వారా కోట్ల మందిని మన వాక్యంతో చేరొచ్చు రూపాయలతో. కోట్ల మంది ప్రజలు చేరటానికి మనం ఇన్వెస్ట్ చేయాల్సింది కోట్ల రూపాయలు కాదు, సింప్లీ రూపీస్. యూ కెన్ ఇన్వెస్ట్ 10,000 ఇవ్వచ్చు, 5,000 చేయొచ్చు. ఎట్లా చేసినా కూడా వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎ స్టూడియో. అర్థమవుతుందా? దేవుడు పరికరములను వాడుకుంటున్నాడు, మనుషులను వాడుకుంటున్నాడు. కనుక నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. అదే ఇక్కడ చెప్తాడు, మాసిదోనియాలో అక్కయ్యలో వాక్యం మోగింది అంటే మీ వల్లే. అక్కడ మళ్ళీ అన్నాడు, వాక్యము మీ వల్ల ఈ 2 చోట్ల కాదు, ప్రతి స్థలంలో మీ విశ్వాసం తెలిసిపోయింది. మీ విశ్వాసం ప్రతి స్థలములో మీ పట్ల వాళ్ళు విశ్వాసులండి అని చెప్పారు. మనం తెస్సలోనిక పత్రిక పెద్దగా ఎవరం టచ్ చేయం. తెస్సలోనిక సంఘం గురించి ఎంత గొప్ప రాశాడు పౌలు. అసలు ప్రతి స్థలంలో మీ పేరు వినబడుతోంది, మీ విశ్వాసం వినబడుతోంది. వాట్ డస్ ఇట్ మీన్? Thessalonians are losers and all the others are gainers. They lose everything for evangelism and the other places were blessed through the evangelism. Others received the blessing by the charity and sacrifice of
తెసలోనియుల యొక్క త్యాగము, తెసలోనియుల యొక్క దాతృత్వము ఇతర ప్రాంతాల్లో ఆనందానికి కారణమైంది. మై ఫ్రెండ్, ఆనందానికి కారణమైంది. ఇవాళ ఎన్నో కోట్ల మంది ప్రజలు యేసుని ఎరగని వాళ్ళు ఉన్నారు, తెలుగు ప్రజలు. మన 2 రాష్ట్రాల్లో 10 కోట్లు ఉన్నారు. ఇంకా అబ్రాడ్లో అక్కడ చూస్తే 15 కోట్ల మంది ఉంటారు. 12 కోట్లు తగ్గరు. అన్ని కోట్ల మందికి క్రైస్తవులు ఎంత ఉంటారు? కొన్ని లక్షల్లో ఉంటారు. సుమారు 12 కోట్ల మంది ప్రజలకున్న అభ్యంతరాలు వారి చెవి దగ్గరికి, వారి కన్ను ముందుకు వెళ్ళే అవకాశం కల్పించడానికి మనం చాలా చిన్న ఎఫర్ట్ అండి మనం చేసేది. ఒక 10,000, 20,000, 25,000 ఎంత అండి? వెరీ స్మాల్ అమౌంట్. ఆ రోజున వాళ్ళు మోగించారట వాక్యాన్ని. ఏం చేశారు? మోత మోగిచ్చేసేసారు. ఎక్కడ చూసినా వాక్యమే, 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 వాక్యమే. వాట్ ఎవర్ ద ప్రాబ్లం హ్యూమన్ ఆర్ హ్యావింగ్, the solution is the same, Jesus Christ and the word of God. వాక్యము యేసుక్రీస్తు, వాక్యము ఆయనే పరిష్కారం. అదే మన ప్రోగ్రాం పేరు చేసే పరిష్కారం. జీసస్ ఇస్ ద సొల్యూషన్. జీసస్ ఇస్ ద సొల్యూషన్. కనుక మీ విశ్వాసము వెల్లడైపోయింది కనుక మేమేమి చెప్పక్కర్లేదు, అవసరం లేదు, అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరి మీరు విగ్రహాలను విడిచిపెట్టి, నోట్ చేసుకోండి, 1 విగ్రహాలు విడిచిపెట్టాలి అంటే ధనాపేక్ష విడిచిపెట్టాలి. లవ్ ఆఫ్ మనీ, ప్రేమ. డబ్బు అంటే మనం, ధనం అంటే ప్రేమ. ఈ ధనాపేక్ష వదిలిపెట్టాలి. జీవము గల వాడును సత్యవంతుడునకు దేవునికి దాసులు అవ్వాలి. దేవునికి వచ్చారట వాళ్ళు ధనాపేక్షను విడిచిపెట్టుకొని దేవునికి దాసులు అవ్వటానికి, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతను మనం తప్పించడానికి కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చిన ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరిగారు ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. They are not giving the witness about themselves, but the people are giving the witness for us about themselves, about others, about the Thessalonians. తెసలోనీయులు తమంతరు తాము డబ్బా కొట్టుకోట్ల సాక్ష్యం. మేము యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం, యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వస్తాడు, మేము యేసు యొక్క దాసులం, మేము సత్యవంతులైన దేవునికి దాసులం, మేము విగ్రహాలు విడిచిపెట్టేశాం. ఎన్నాళ్ళు చెప్పట్లా, మిగిలిన వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్పుకుంటున్నారు? వారే తెలియజేస్తున్నారు మీరు ఎలా దేవుని వైపు తిరిగారు, హౌ మచ్ యూ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అనేది వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఎంత అద్భుతం అండి ఇది. మన డబ్బా కొడతాం, ఇవాళ టీవీలంతా అవే. కానీ వాళ్ళని గూర్చి ప్రజలు చెప్పాలి. తమను గూర్చి తాము ప్రకటించుకుంటాం కాదు, ప్రజలు మనలను గూర్చి ప్రకటించే స్థాయికి మనం బ్రతకాలి. బ్రతకాలంటే ఒక్కటే, ధనాపేక్షను వీడాలి, దేవునికి దాసులు కావాలి. ధనాపేక్షను వీడాలి సోదరుడా, సోదరి, దేవునికి దాసులు అవ్వాలి. ఆ దేవుడు ఎవరు? సత్యవంతుడగు దేవునికి దాసులు అవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తే సత్యం, ఆయనకు దాసులం కావాలి. గుర్తుపెట్టుకోండి, ఆయనను గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయనను మననం చేసుకోవాలి. ఆయన మనలో ఉన్నారని విశ్వాసంతో మనం జీవించాలి. కనుక ఈ అధ్యాయము, మొదటి అధ్యాయం మనం ముగించుకున్నాము. ఇందులో ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని చేత మనం ప్రేమించబడ్డాం. మనం దేవుని చేత ప్రేమించబడ్డాం కనుక దేవుడు మనల్ని అధికంగా ప్రేమించాడు కనుక మనం అధికంగా పొందాం. మనం అధికంగా పొందాం కనుక మనం అధికంగా ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. The more you receive, the more you are accountable.
ద మోర్ యు రిసీవ్డ్ ద మోర్ యు ఆర్ అకౌంటబుల్. నువ్వు ఎక్కువ పొందావు, ఎక్కువ బాధ్యత ఉన్నది నీకు. గుర్తుపెట్టుకో మిత్రమా, నీకు మరింత ఎక్కువ బాధ్యత ఉన్నది దేవుని కొరకు ఇవ్వటానికి. ఈ మాటలు ఎన్నడూ మరవవద్దు. ఈ మాటలు మీరు ఎన్నడూ మరవవద్దు. మీ ద్వారా ప్రజలు దీవించబడాలి, మీ ద్వారా సువార్త మ్రోగాలి, మీ ద్వారా సువార్త ప్రవాహం కావాలి, మీ ద్వారా సువార్త ప్రభంజనం కావాలి. తద్వారా మీ మార్పు ప్రజలు ఒక మాదిరిగా తీసుకోవాలి. యూరోప్ ఖండం అంతా ఆ విధంగానే స్ప్రెడ్ అవుట్ అయింది సువార్త. అందుకే ప్రపంచం అంతటికీ సువార్తీకరణకు వారు ధనాన్ని కుమ్మరిస్తున్నారు. Their interest is people's salvation, not the religious development. ఎవరైనా సువార్తకు డబ్బిస్తున్నారు అని అంటే ఆత్మల రక్షణను ప్రేమించే తప్ప మత ఉద్ధరణకు కాదు. మతాలను ఉద్ధరించద్దు, సువార్త ద్వారా ప్రజలకు రక్షణ సందేశం ఇద్దాము.